హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, కారం, కొత్తిమీర, చికెన్, లెమన్. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి అది హీట్ అయ్యాక పక్కనుంచుకున్న చికెన్ని మొత్తం ప్యాన్లో వేయాలి. చికెన్ని ఒక అరగంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల చికెన్ టెండరింగ్గా, జ్యూసీగా తయారై మనకు చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినా ఉంచుకోవచ్చు. ఇలా మొత్తం వేసి మూత పెట్టాక ఒకసారి కలపాలి. కలిపిన చికెన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా దానిలో కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెత్తగా రుబ్బిన పేస్ట్ని వెయ్యాలి. ఇలా వేయడం వల్ల చికెన్ ఫ్రై చాలా రుచిగా వస్తుంది. తర్వాత వేగుతున్న చికెన్లో పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. తర్వాత గరం మసాలాను వేసి కలపాలి. ధనియా పౌడర్ను వేసి కలపాలి. కొత్తిమీర, చివర్లో ఒక నిమ్మకాయను పిండాలి. అంతే, రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. దీన్ని చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.